ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు దేవునికి అవిధేయులమై మన సొంత నిర్ణయాలను మార్గాలను మనమే ఏర్పాటు చేసుకొని చాలా అభివృద్ధి పదంలో వెళుతున్నామనే భ్రమలో పడి మన జీవితాలే దుర్భరంగా తయారై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడము, అటుంచితే శాపాస్పదముగా మారుతాము. అప్పుడు మన చుట్టూ ఉన్న జనులు ద్వారా చెడ్డ పేరు, అవమానము కలుగుతుంది. ఇలాంటి వారి కోసమే మన ప్రియమైన ప్రభువు మనల్ని పునరుజ్జీవింపచేసే ఈ శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. మన అవివేక మార్గాల వల్ల జరిగిన నష్టాన్ని తిరిగి రెండింతల లాభంగా మార్చగలడు మన గొప్ప దేవుడు. అయితే మనము ఆయన వైపు తిరిగి ఆయనకు లోబడి క్షమాపణ పొందినప్పుడు ఆయన మన యందు ఆనందించి మన శత్రువులను మన మిత్రులుగా మార్చగలడు. మనము క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు మనల్ని దూషించిన వారే మనల్ని దేవుని నామం బట్టి హెచ్చించగలరు. మనకు ఖ్యాతిని మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇటు కృప దేవుడు మనకు కలుగజేయును గాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మీరు తండ్రి మాకు మంచి పేరును ఖ్యాతిని కలుగజేస్తున్న వాక్యంలో సెలవిస్తున్నారు. నిజమే తండ్రి, ఏ చోట్లో, ఏ స్థలాల్లో, ఏ పరిస్థితుల్లో తండ్రి ప్రభువా నైనా అవమానం పొందినామో, నిందింపబడినామో తండ్రి, చెడ్డ పేరు పొందినామో నైనా ప్రభా, ఆ చోట్లలో తండ్రి ఖ్యాతిని మంచి పేరును మిమ్మల్ని దయచేస్తాను సెలవిచ్చినారు. అయ్యా, మా హృదయాలు ప్రభా మీ వైపు తిప్పినప్పుడు, ప్రభా పాప క్షమాపణ మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాప జీవితం కలిగినప్పుడు తండ్రి, అయ్యా తండ్రి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను సెలవిచ్చినారు దేవా. అవమానానికి ప్రతిగా రెట్టింపు తండ్రి ప్రభా కర్తలకు వారసులు అవుతున్నారని వాక్యం సెలవిచ్చినారు దేవా. అట్టి కృప మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ బిడ్డలను ప్రభా దీవించండి. దినమంతటి కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. నీ కృపతో నింపి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నెమ్మది లేని వారికి ప్రభా నెమ్మది కృప దయచేయమని వేడుకొంచు. నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రేమతో సంఘ కాపరి ఎలివేతెల్ సువార్త సంఘము, న్యూకమ్మగూడ, తుర్కంజల్.